నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంలోని లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా స్కీమ్తో పోలిస్తే పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య సగం కూడా ఉండడం లేదు. ప్రతి పంట సీజన్లో దాదాపు 69 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుండగా కేంద్రం మాత్రం 31 లక్షల మందికి మాత్రమే పీఎం కిసాన్ స్కీమ్ను పరిమితం చేసింది. పథకం ప్రారంభమై 7 ఏళ్లు గడుస్తున్న అర్హతకు సంబంధించి కటాఫ్ తేదీని మార్చకపోవడంతో కొత్త పట్టాదారు పాస్బుక్లు పొందిన లక్షలాది మంది రైతులు ఈ పథకానికి దూరం అవుతున్నారు. కేవలం వారసత్వంగా భూమి పొందిన వారికి మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇక రాష్ట్రంలో పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య మొదట్లో పెరిగినా ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నది. 2018-19 గాను రాష్ట్రంలో తొలి విడతలో 26,61,000 మంది రైతులకు మాత్రమే ఆర్థిక సాయం అందించారు. 2019-22 విడతలో ఈ సంఖ్య సుమారు 34 లక్షలకు పెరిగింది. 7వ విడతలో 37,49,000 మందికి లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. 9వ విడత నుండి మాత్రం లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. గతేడాది 19వ విడతలో కేవలం 31 లక్షల మందికి మాత్రమే పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనం అందింది. కొత్త నిబంధనలతో వచ్చే 20వ విడత నాటికి మరో 80,000 మందికి పీఎం కిసాన్ వర్తించకుండా పోయే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం కుటుంబంలో భార్యాభర్తలిద్దరికీ భూమి ఉన్నా వారిలో ఎవరో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అయితే రాష్ట్రంలో చాలా చోట్ల భార్యాభర్తలు, తండ్రి కొడుకులిద్దరూ వేర్వేరుగా లబ్ధి పొందుతున్నట్టు కేంద్రం గుర్తించింది. దీంతో గత డిసెంబర్ నాటికి తనిఖీలు చేపట్టి ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రయోజనం పొందుతుంటే ఒకరి పేరు మాత్రమే జాబితా నుండి ఉండాలి, మరొకటి తొలగించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎకరాన్ని యూనిట్గా తీసుకొని అర్హులైన ప్రతి రైతుకు సాయం అందిస్తున్నారు. కేంద్రం మాత్రం రైతు కుటుంబం యూనిట్గా ఏడాదికి 6,000 మాత్రమే అందిస్తున్నది. రాష్ట్రంలో రైతు భరోసా కింద ప్రభుత్వం ప్రతి పంట కాలంలో 69 లక్షల మందికి రైతులకు సీజన్లో దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు జమ చేస్తుంది. కానీ కేంద్రం మాత్రం ప్రతి విడతలో రైతులకు అందించే సాయం 750 కోట్లకు మించడం లేదు. పీఎం కిసాన్ ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రంలోని రైతులకు ఇప్పటి వరకు 12,700 కోట్లు మాత్రమే జమ అయ్యాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఇకపై రైతులందరికీ ఆధార్ తరహాలో 11 నెంబర్ల విశిష్ట గుర్తింపు కార్డు తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని వారికి కేంద్ర పథకాలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది. దీంతో 6 నెలలుగా రైతులు రిజిస్ట్రేషన్ కోసం తంటాలు పడుతున్నారు. డిసెంబర్ వరకు స్థానిక అగ్రికల్చర్ అధికారులే రైతుల ఆధార్ కార్డు, భూమి వివరాల ద్వారా ఫార్మర్ ఐడి కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు 70% మంది రైతులు ఐడి కోసం వివరాలు అందజేశారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించిన నమోదు ప్రక్రియ పెరగడం లేదు. రైతుల అడ్రస్, పాస్బుక్లో ఉన్న అడ్రస్ వేరువేరుగా ఉండడంతో ఆలస్యం జరుగుతున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు ఆదాయ పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులను ఇప్పటికే అనర్హులుగా తేల్చారు. అంతేకాకుండా ఈ కేవైసీ తప్పనిసరిగా చేయడంతో నిజమైన చిన్నకారు రైతులు కూడా వివిధ సాంకేతిక కారణాలతో పీఎం కిసాన్ ప్రయోజనాలను దూరం అవుతున్నారు. ఇలా మొత్తానికైతే మాత్రం ఇటు రాష్ట్రంలో రైతు భరోసా పూర్తి స్థాయిలో కూడా ఇటు రైతులందరికీ కూడా అందుబాటులో దొరుకుతుంది. దాంతోపాటు రోజు అంటే ఒక విడత తర్వాత ఇంకొక విడత పెరుగుతూ పోతుంది. కానీ కేంద్ర విషయానికి వస్తే మాత్రం ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా సంవత్సరానికి 4 నెలలకోసారి ఇచ్చే ఈ 2,000 సాయం అంటే ఓవరాల్గా 6,000 సాయం ఇస్తున్నప్పటికీ కూడా వివిధ రకాల నిబంధనలు పెడుతున్నారు. ఎప్పటికప్పుడు కూడా కొత్త ఒక విడతకు మరో విడతకు కూడా కొత్త నిబంధనలు పెట్టడం కారణంగా కూడా రైతులకు ఇది ఒక శాపంగా మారుతుంది. ఎందుకంటే సాంకేతిక సమస్యల కారణంగా కొందరు అర్హులైన వారు కూడా ఈ పథకానికి దూరం అవుతున్నారు. ఎందుకంటే ఈ కేవైసీ అనే సిస్టమ్ తీసుకొస్తున్నారు. చిన్న మార్పులు తెలిసి తెలవక, అలాగే సరైన అవగాహన లేక, అలాగే అక్కడ ఆఫీస్ దగ్గర పత్రాల్లో ఉన్న మిస్టేక్స్ కారణంగా, స్పెల్లింగ్ మిస్టేక్ కారణంగా కూడా చాలామంది అయితే మాత్రం ఈ మోడీ పైసలను అయితే మాత్రం రైతులైతే మాత్రం పొందలేకపోతున్నారు. అలాగే ఈ కేవైసీ తీసుకొచ్చారు, రైతు కుటుంబం యూనిట్గా ఈసారి తీసుకొచ్చారు. ఈ కారణంగా మామూలుగా అయితే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా కానీ అమలు చేసినప్పుడు ఒక లబ్ధిదారుల సంఖ్య ఒక విడతకు మరో విడతకు పెరుగుకుంటూ పోతుంది.
అంటే ఒకసారి 10 లక్షలు ఉంటే ఆ తర్వాత ఆ అప్లికేషన్ తీసుకోవడము, ఆ తర్వాత కొత్త వాళ్ళు యాడ్ కావడం వల్ల ఇంకా ఒక 12 లక్షలు 13 లక్షలు ఇట్లా విడతకు పెరుగుకుంటూ పోతుంది. కానీ ఇక్కడ మాత్రం విచిత్రమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే 7 ఏళ్ల కింద ఉన్న లెక్కకు ఇప్పటికి అసలు పొంతన లేకుండా పోతుంది. ఆ రాష్ట్రంలోనే సుమారు 70 లక్షల మందికి ఇక్కడ రైతు భరోసా ఇస్తుంటే అందులో సగం మందికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన డబ్బులు ఇవ్వలేకపోతుంది. అంటే రైతులను గుర్తించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చాలా వ్యత్యాసాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎవరికైనా కానీ చాలామంది అయితే మాత్రం కొన్ని నిబంధనల కారణంగా అయితే మాత్రం అందుతున్న తక్కువ సాయమే అది కూడా పూర్తిగా అందలేకపోయిన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను గుర్తుంచుకొని వీలైనంత ఎక్కువ మందికి రైతులు చిన్న మిస్టేక్స్ ఉన్నా, సాంకేతిక కారణాలు ఉన్నా కానీ వాటిని పరిగణలోకి తీసుకొని ఆ సాయం అందించే ప్రయత్నం చేస్తే మాత్రం రైతులకైతే మాత్రం కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పంట పెట్టుబడి సాయం అనేది చాలా అవసరం. ఈ రోజుల్లో వ్యవసాయం ద్వారా కూడా చాలామంది రైతులైతే మాత్రం అప్పుల పాలవుతున్నారు. ఇటు పంట పెట్టుబడి అనేది పెరిగిపోయింది, ఎరువులు ధరలు పెరిగిపోయాయి, సకాలంలో ఎరువులు కూడా దొరకట్లేవు, యూరియా కొరత వెంటాడుతుంది, కూలీలు కూడా దొరకట్లేరు, కూలీల ధరలు కూడా పెరిగిపోయినాయి, వాళ్ళకి ఇచ్చే ధరలు కూడా పెరిగిపోయినాయి. ఇలాంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతుల వైపు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. పలు స్కీములు తీసుకొచ్చినప్పుడు కూడా కొన్ని నిబంధనల కారణంగా అర్హులైన వారిని కూడా అనర్హులుగా ప్రకటించే సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. అవగాహన లేక ఎక్కువ మంది కూడా కొంతమంది నిరక్షరాస్యులు రైతులుగా ఉండడంతో సకాలంలో వాళ్ళకు సమాచార లోపం కారణంగా కూడా చాలా పథకాల్లో వాళ్ళు మిస్ అయిపోతున్నారు. ఈ పంట పెట్టుబడి సాయం కింద మాత్రం కేంద్ర పథకం సంబంధించిన అప్డేట్స్ కూడా చాలామంది తెలియకపోవడము, అలాగే ఎక్కడ వెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్లాలనే తెలియకపోవడము, సరైన పత్రాలు లేకపోవడము, ఇలాంటి కారణాల వల్ల కూడా మిస్ అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పీఎం కిసాన్ యోజన పథకంలో కొన్ని సరళమైన మార్పులు తీసుకొచ్చి ఎక్కువ మంది రైతులకు ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళను తీసేయడంలో తప్పులేదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళని తీసేయచ్చు, ఓకే, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ను తీసేయచ్చు, ఎక్కువగా కూడా ఆదాయ పన్ను ఎక్కువగా ఉన్న వాళ్ళు తీసేయచ్చు, పెద్ద రైతులను కూడా దీన్ని మినహాయింపవచ్చు. కానీ ఎవరైతే అర్హులైన వాళ్ళు చిన్న సన్నకారు రైతులకు ఈ సాయం అందుతే మాత్రం వాళ్ళకు ప్రభుత్వం తరపు నుండి కూడా ఒక భరోసా ఇచ్చినట్టు, రైతుల తరపు నుండి కూడా ఇచ్చినట్టు అవుతుంది. రైతుల్లో కూడా ఒక ప్రభుత్వం పట్ల కూడా ఒక గౌరవ భాగం పెరుగుతుంది. మరి చూడాలి, ఇప్పటికైనా మరి 20వ విడత విషయంలో మాత్రం ఇటు అధికార వర్గాల సమాచారం ప్రకారం సుమారు 1,00,000 వరకు అయితే మాత్రం లబ్ధిదారులు తగ్గే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరి వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అసలైన అర్హులకైతే మాత్రం ఎక్కువగా ఛాన్స్ ఇస్తే ప్రయత్నం చేస్తే మాత్రం బాగుంటుందని మాత్రం వ్యవసాయ సంబంధించిన ఎవరైతే నేతలు ఉన్నారో రైతు సంఘాల నేతలు కూడా కోరుకుంటున్నారు. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకేమైనా చేంజెస్ చేస్తాయా, మరి ఇంకా భారీగా తగ్గిపోయే అవకాశం ఉందా లేదా మాత్రం మరికొద్ది రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికి పంట పెట్టుబడి సాయం కింద ఇటు కేంద్రము రోజుకు లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం రైతు భరోసా పేరుతో రైతుల సంఖ్య అయితే మాత్రం పెంచుకుంటూ పోతుంది. రెండు రాష్ట్రాల మధ్య మాత్రం విచిత్రమైన పరిస్థితి, భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. సగానికి సగం కంటే తక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడో అక్కడ దీని ఒక స్థిరమైన ఒక సిద్ధాంతాలు తీసుకొచ్చి, ఒక పద్ధతులు తీసుకొచ్చి ఎక్కువ మంది రైతులకు, అర్హులైన రైతులకు మేలు కల్పించేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించుకుంటే ఒక ఫెడరల్ విధానానికి బాగుంటుందని కూడా చాలామంది సూచిస్తున్నారు. మరి ఆ దిశగా అడుగులు పడితే లేదో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే దిశ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ అయితే మాత్రం ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి.